నిర్గమకాండం 12వ అధ్యాయం 29 నుంచి చదువుతాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి అని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఎట్ లాస్ట్ ద రిడమ్షన్, విడుదల. ఎన్ని సంవత్సరాల తర్వాత? 430 సంవత్సరాల తర్వాత విడుదల. దేవుడు అబ్రహాముకి చెప్పేటువంటి ప్రవచనము, అబ్రహాంకి కొన్ని జంతువుల్ని బలి ఇచ్చి దాన్ని అటు ఇటు వేయమన్నప్పుడు మధ్యలో ఒక ల్యాంప్ గుండా వెళ్ళినప్పుడు ఒక రెవల్యూషన్ కూడా మనం చదువుకున్నాం. అలా వెళ్ళినప్పుడు అబ్రహాం అడుగుతాడు దానికి ముందు, ఈ స్థలం నాకు ఎలాగొస్తుంది, హౌ విల్ యూ గివ్ మీ దిస్ ల్యాండ్? ఓకే, ఒక్కొక్కసారి మనం అడగడం మంచిదే దేవుణ్ణి, మన అవిశ్వాసాలని. ఓకే, ఇట్స్ గుడ్ టు ఆస్క్ గాడ్, వాట్ ఈస్ దిస్, నాకు ఎలాగవుతుంది, నాకేం జరుగుతుంది, ఏంటి. మన అవిశ్వాసాలని బయట పెట్టడంలో తప్పులేదు. ఎన్నిసార్లైనా మన అవిశ్వాసాలని బయట పెట్టవచ్చు, మన బలహీనతల గురించి చెప్పుకోవచ్చు. సో వీ క్యాన్ క్యారీ ఆన్. 430 సంవత్సరాల తర్వాత వీళ్ళకి దే గాట్ రిడీమ్డ్. మరి దేవుడు చెప్పినట్టే అయిందనమాట. ఐగుప్తీయులంట వారిని గెంటి వేస్తున్నారంట. ఓకే, మీరు వెళ్ళిపోండి అని త్వరగా వెళ్ళిపోండి. మరి దేవుడు వీళ్ళు ఇప్పుడు మామూలుగా వదిలిపెట్టరు, ఒక టైం వస్తుంది, దే విల్ థ్రష్ యూ అవుట్, వారు మిమ్మల్ని గెంటేస్తారు అంటారు. అలాగే జరుగుతుంది ఇక్కడ. ఓకే, మేము విడిపింపబడమా అనేటువంటి పరిస్థితి నుండి వాళ్ళు గెంటి వేస్తున్నారు అన్నమాట. ద సేమ్ గాడ్ ఈజ్ వర్కింగ్ నౌ. అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఓకే, మరి ఆలస్యం జరగడము అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ ఆలస్యంలో, ఆ కష్టంలో, ఆ బాధలో కూడా మనం అర్థం చూసాం. ఓకే, యాకోబు విషయం మనం చదువుకున్నప్పుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు విషయాలు చదువుకున్నప్పుడు వారికి జరిగేటువంటి కష్టాలు, వారు తీసుకున్న తప్పు నిర్ణయాలు, వారి బలహీనతలు, తర్వాత దేవుడు దాన్ని వాడుకొని ఎలా బలముగా మార్చి ఆయన కనికరాన్ని, కృపను అలా చూపించాడో మనం చూసాం. సో దే ఆర్ నౌ బీయింగ్ థ్రస్ట్ అవే. అయితే ఇక్కడ మరి ఐగుప్తీయుల పిల్లల్ని, మొదట వారిని అందరినీ మరి హతమార్చడం అనేది కొంచెం బాధాకరంగా ఉంటుంది కదా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనము కృపావాక్యాన్ని ధ్యానించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ చూసేటప్పటికి గాడ్ హెజ్ అలౌడ్ దిస్. అంటే వాళ్ళలో ప్రతి మొదటి బిడ్డ చనిపోవడానికి గల కారణం ఏంటి అని చూస్తే, మరి ధర్మశాస్త్ర యుగంలో పంటికి పన్ను, కంటికి కన్ను అంటారు. మరి ఇంట్లో పుట్టిన మగబిడ్డని చంపేయాలని మొదట ఆజ్ఞ ఇచ్చి మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు మరి చూసింది ఎవరు? ఐగుప్తీయులే, ఆ రాజు. ఇలా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వింటే జరగని అనుకున్నారు. సో వీళ్ళ ముందు మొదలుపెట్టారు వీళ్ళ క్రూరత్వాన్ని, వీళ్ళ యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ దుష్టత్వాన్ని వీళ్ళ ముందు బయలుపరిచి వీళ్ళు ఆనందాన్ని కొంతకాలం చూశారు కనుక దేవుడు, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వెంజన్స్, దేవుడు ఇప్పుడు వారు చేసింది మళ్ళీ వారి మీదకి తీసుకొస్తున్నాడు. ఓకే, యు డిడ్ దిస్, వాళ్ళే కదా చేశారు, దే ఓన్లీ డిడ్ ఇట్. వాళ్ళు ఎంత మాట అన్నారంటే, ముందైతే వాళ్ళు అక్కడ మిడ్ వైఫ్స్ ఉంటారు కదా, ఆ పిల్లలు కనేటప్పుడు సహాయం చేసేటువంటి నర్సెస్ తోటి మీరు ఆ పిల్లలు మగబిడ్డ పుడితే చంపేయమని అన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళని నైల్ నదిలో వేసేయండి అన్నారు. యు సీ దట్. సో ఒక రకంగా చూస్తే మరి వారు చేసుకున్న దానికి వారికి జడ్జిమెంట్ తిరిగి వస్తుంది. ద జడ్జిమెంట్ ఈజ్ కమింగ్ బ్యాక్. మరి ఇప్పుడు దేవుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఇన్ ద న్యూ కవెనెంట్, హౌ విల్ గాడ్ హ్యాండిల్ దిస్? ఎవరైనా ఆలోచించారా? డిడ్ ఎనీబడీ థింక్? న్యూ కోవెనెంట్లో మరి సపోజ్ ఇప్పుడు న్యూ కోవెనెంట్లో వీళ్ళు కనుక ఆ డెసిషన్ తీసేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని చంపేద్దామని ఇలా చాలా హింస పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వచ్చిందనుకోండి,
మరి ఎలాగ హ్యాండిల్ చేసేవారు? మనం చూస్తే యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఎవరిని చంపలేదు. హి డిడ్ంట్ కిల్ ఎనీబాడీ. ఆయన చంపేద్దామని వచ్చినా సరే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులు పైనుంచి అగ్ని తీసుకొచ్చి కాల్చివేస్తామంటే ఆయన ఏమన్నాడు? ఇది ఏ ఆత్మ? దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆత్మ ఇది. ఇప్పుడు నేను కృపా సంబంధమైనటువంటి ఆత్మని విడుదల చేస్తాను. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ఒకవేళ మీకు సామర్థ్యం ఉన్నా కానీ మీరు దాన్ని వాడకూడదు అని శిష్యులకి, మరి ఆ తోడేళ్ల మధ్య మీరు సింహం వలె పంపిస్తున్న వాళ్ళు ఏం చేశాడు? సింహంలాగా మీ శక్తిని వాడకూడదు. ఎలా ఉండాలని చెప్పాడు? గొర్రెల వలె ఉండాలని చెప్పాడు. చూసారా? కానీ ఒక చిన్న సలహాలు కూడా ఇచ్చాడు. పావురం వలె నిష్కల్మషంగా ఉండి, పాము వలె వివేకముగా ఉండండి. మరి ఇప్పుడు ఏం చేసేవాడు? మరి ఫరో హృదయం కఠినమైపోయింది. ఇంకా ముందు చూస్తే మరి ఇంకో క్లైమాక్స్లో మళ్ళీ ఫరో హృదయం కఠినమవుతుంది, ఆ నీటిలో మునిగి మరణించే ముందు. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇప్పుడు నా వాట్ ఈస్ దట్? ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయొచ్చు? హౌ క్యాన్ వీ డీల్ దిస్ నౌ ద న్యూ కవెనెంట్? ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? మీకు నాకు ఒకటి బోధిస్తాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి. ఓకే, అద్భుతాలు చేయండి. నేను వారి హృదయాన్ని ఏం చేస్తాను? మారుస్తాను. ఓకే, డూ దెమ్ అన్లిమిటెడ్ మిరకల్స్. అద్భుతాలు చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి. ఓకే, డూ ఇట్, గో హెడ్. వాళ్ళు మార్చు, కానీ డోంట్ బ్రింగ్ జడ్జ్మెంట్ ఆన్ దెమ్. లవ్ దెమ్. ఓకే, లవ్ దెమ్, డోంట్ బ్రింగ్ జడ్జ్మెంట్ ఆన్ దెమ్. మనం చూస్తే చాలామంది హత్సాక్షులుగా అయిపోవడం మనం చూసాం. మెనీ పీపుల్, దే బికేమ్ మ్యాటర్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి ఇప్పుడు దేవుడు చూస్తే చాలామందికి మరి వారు మనము కొన్నిసార్లు వీ క్యాన్ ప్రే అండ్ రిలీజ్ ద స్పిరిట్ టు సాఫెన్ ద హార్ట్. వారి కఠిన హృదయము మరి సున్నితం అవ్వడానికి మనము ప్రార్థించవచ్చు. కానీ అస్తమానం ఇలాగే ఉండదు. దిస్ విల్ నాట్ బి ఆల్ ద టైమ్. దేవుడు ఒక్కో సందర్భానికి ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తా, అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఆ శిష్యులకి మరి ఇబ్బంది వచ్చినప్పుడు గో ఆన్, క్యారీ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ అంటాడు. ఒక్కొక్కసారి స్టే దేర్ అంటాడు. ఒక్కొక్కసారి ఇట్ డిపెండ్స్ ఆన్. అంటే ఇప్పుడు ఇదే, దీన్ని మనం తీసుకొని జనరలైజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే యుగము వేరు. దావీదు ఒక మాట అంటాడు. దావీదు తాను చేసిన పొరపాటుకి యూరియాని చంపేసిన తర్వాత దావీదు జీవితంలో ఎంతమంది చనిపోతారు? ఎంతమంది పిల్లలు చనిపోతారు? 4 చనిపోతారు. ఓకే, అంటే ఒక రకంగా చూస్తే మరి తీర్పు అక్కడ 4 times జరిగింది కదా. 4 times జరిగింది దావీదుకి. అందుకే దావీదు ఒక మాట అంటాడు, దేవుని ఎదుట నిర్దోషి అని తీర్చబడినవాడు ధన్యుడు. అంటే అప్పటికి ఇంకా శిలువ మరణము జరగలేదు, క్షమాపణ అనేది లేదు. సో మరి హానోకు ముందు చూస్తే ఏబేలు చనిపోయినప్పుడు ఏబేలు రక్తం అంట వెంజియన్స్ అని అడిగిందంట. అంటే పగ అని అడుగుతుందంట. వెంజియన్స్ అంటే నన్ను చంపేశాడు మా అన్న అని, అది పగను విడుదల చేస్తుందంట. మరి యేసు ప్రభు రక్తం అలా యేసు ప్రభుని చంపేసిన తర్వాత ఆయన రక్తం ఏం విడుదల చేసిందో తెలుసా? క్షమాపణ. ఇంతమందిని చంపేసిన దేవుని కుమారుణ్ణి చంపేస్తున్నా క్షమాపణ. ఇంకా పాపిని వాళ్ళని వదిలేసేయండి, ఫర్గివ్నెస్. మరి ఆ సాదృశ్యంతో స్టెఫెన్ కూడా ఏమంటాడు? వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అంటాడు. యు సీ, సో ఇట్స్ ఎ డిఫరెంట్ స్పిరిట్ నౌ. నాకు తెలిసి కృపావాక్యము తెలుసుకున్న తర్వాత మరి ఓల్డ్ టెస్ట్మెంట్ చదివినప్పుడు డిఫరెంట్ స్పిరిట్ వచ్చేస్తుంది మళ్ళీ మనకి. మీరు బైబిల్లో ఏ మెసేజ్ వింటే ఏది చదివితే ఆ స్పిరిట్ వచ్చేస్తుంది. ఓకే, సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఏదైనా ఒకటి మనము కరెక్ట్ దాని యొక్క సంపూర్ణత తెలుసుకోవాలంటే ఆదికాండము నుంచి ప్రకటన వరకు దాన్ని తీసుకెళ్ళాలి. వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా చదివినప్పుడు ఇప్పుడు వెంజియన్ స్పిరిట్ వచ్చేస్తుంది. కృపావాక్యము తెలిసే వరకు మరి కృపావాక్యము తెలియడం వేరు, కృపావాక్యాన్ని మళ్ళా అప్లై చేసుకోవడం అనేది వేరు. ఇవన్నీ కూడా జనరేషన్స్.
ఓకే, ఏది ఒక తరంలో మనం తెలుసుకోలేము. అయితే దేవుడు ఏమంటాడు, మీ హృదయం అనే పలక మీద నేను రాస్తాను. ఈ కృపావాక్యం అంట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అంట. ఓకే, యా. మరి ద వర్డ్ ఆఫ్ గ్రేస్ విల్ బ్రేక్ ద హార్ట్ అండ్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ పీపుల్. సో ఇప్పుడు మరి కృపాయుగంలో ఇది జరిగితే ఫరో మారుమనసు పొంది, ఓకే, వాళ్ళందరూ కూడా, ఐగుప్తీయులందరూ కూడా మారుమనసు పొంది, మరి మిమ్మల్ని మేము విడిచిపెట్టేస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి ఐగుప్తీయులందరికీ ఎర్ర సముద్రంలో ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఐగుప్తులో వదిలేసి వీళ్ళు కానాను వెళ్ళిపోతారు అనమాట. ఓకే, దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఎంతమందికి అర్థమైంది కదా? యా, ఇది జరిగేదేమో కృపాయుగంలో. దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఓకే, దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ ఇన్ ద న్యూ కవెనెంట్. అయితే ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని మనకి సాదృశ్యాలుగా ఉంటాయి. కొన్ని సాదృశ్యాలుగా దేవుడు మనకి చెప్తాడు. అవి రిపీట్ అవ్వాలని లేదు. ఒక్కొక్కసారి యేసు ప్రభువారు సిలువ ఎంత గొప్పదో చెప్పాలంటే ఈ పాత నిబంధన అంతా ఉండాలి. పంటికి పన్ను, కన్నుకి కన్ను, మరణానికి మరణము, ఒక చావుకి 4 చావులు, ఇలాగనమాట. నువ్వు సీక్రెట్గా చేస్తే నేను బహిరంగంగా, ఇలాగనమాట. ఇలాగా వెంజెన్స్గా ఉండాల్సింది పోయి వాటిని మరి యేసుప్రభు వారు సిలువ ద్వారా తీసేశారు. మరి ఇన్ని ఆయన అబ్జర్వ్ చేసుకుని మనకి కృప ఇచ్చాడంటే, అందుకే మనము ఆ బలహీనతలను, ఆ పాపాన్ని జయించడానికి మనము బలంగా ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. బికాస్ వీ నీడ్ టు రెస్పెక్ట్ వాట్ హీ డైడ్ ఫర్. హీ పేడ్ ఎ వెరీ హెవీ ప్రైస్. ఓకే, ఇవన్నీ రాకుండా దేవుడు ఇంకా ఆ ఉగ్రతను రాకుండా మనకి కృప ఇచ్చి ఆశీర్దిస్తున్నాడని ఆ సిలువను ఎప్రిషియేట్ చేసి మనం ఇంకా ఆత్మలో ఫలాలు ఫలించేటువంటి ఆశలోకి మనము ఎదగాల. ఓకే, 37. ఓకే, అప్పుడు ఇశ్రాయేలీలు రామశేష నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తుల నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తుల నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయారు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారంను సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. Now, 42, let's see what he says in 42. After redeeming the Israelites, God says, let it be observed of all children in their generations. అందరూ దీన్ని పాటించాలంట. Why? అన్ని తరాల పాటు ఇది పాటించాలంట. అంటే ఏంటి? వాళ్ళని విడిపించిన దేవుడు నేను కూడా విడిపిస్తాను. ఐ విల్ స్టిల్ రిడీమ్ యూ ఇన్ ద న్యూ కవెనెంట్ రిడెంప్షన్. ఓకే, గాడ్ ఈజ్ స్టిల్ ఏబుల్. అంటే అన్ని తరాల్లో అప్పుడు ఎలా విడిపించానో ఇప్పుడు కూడా నేను ఇలా విడిపిస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ మనము విడుదల చూసుకుంటే మనము బానిసత్వం నుంచి అనుకుంటాం. వి సీ దాట్ గాడ్ మస్ట్ హ్యావ్ రిడీమ్డ్ దెమ్ ఓన్లీ ఫ్రమ్ బాండేజ్, నాట్ జస్ట్ బాండేజ్, నాట్ జస్ట్ పావర్టీ. వాళ్ళందరూ వాళ్ళ వస్తువులు ఇచ్చేస్తారంట, వెండి బంగారం మణులు అన్నీ ఇచ్చేస్తారంట. నాట్ జస్ట్ ప్రాస్పరిటీ, నాట్ జస్ట్ స్లేవరీ, అంటే బానిసత్వం నుండే కాదు, వారికి కొలిచి ఇస్తారంట ఆహారం. ఓకే, దాని నుంచి తీసుకురావడమే కాదు, ఐశ్వర్యం ఇవ్వడమే కాదు, ఇంకా మనం చూస్తే ఐగుప్తు రోగముల నుండి కూడా వాళ్ళని విడిపించాడంట. హీ హాజ్ రిడీమ్డ్ దెమ్ ఫ్రమ్ ఎవ్రీ సిక్నెస్. ఈ 430 సంవత్సరాలు మీరు చూస్తే they were not sick. ఈ 430, the 430 years, they neither had a single sickness on their body. They were not hungry. Okay, they were not slaves, they were trained people. వాళ్ళు బానిసత్వంలో లేరు కదా. సో మల్టిపుల్ రెడెంప్షన్ చూసారా, మల్టిపుల్ రెడెంప్షన్. మేబీ ఇప్పుడు ఎవరైనా క్లెయిమ్ చేయాల్సి వస్తే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏ స్పిరిట్ మీకు దీని నుంచి రావాలి. నౌ ఐ వాంట్ యూ టు టేక్ ఎ స్పిరిట్. నౌ మీరేంటంటే ఇప్పుడు ఏం అడగాలంటే హోలీ స్పిరిట్ని,
హోలీ స్పిరిట్, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఆర్ యూ గోయింగ్ టు రిలీజ్ ఫ్రమ్ దిస్? ఏ ఆత్మను విడుదల చేస్తున్నావు దీని నుంచి? ఓకే, నీకు ఇప్పుడు ఏ ఆత్మ, వాట్ స్పిరిట్ యూ వాంట్? కొంతమందికి తరాల దరిద్రం అంతమైపోవాలా? ఓకే, కొంతమందికి ఇష్టం లేనటువంటి బానిసత్వం, బాండేజ్, వాట్ యు ఆర్ బీయింగ్ ట్రబుల్, ఎందులో ఇరుక్కుపోయి ఉన్నారు అందులోంచి బయటికి రావాలనే స్పిరిట్ కొంతమందికి వస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్. కొంతమందికి ఏమో రోగాలు, ఇంజెక్షన్లు, మందులు, హాస్పిటల్లో టాబ్లెట్లు, నొప్పులు, పుట్టుక నుంచి వేదనలు, దీని నుంచి బయటకు వచ్చేయాలి. మీరు చూస్తే ఐగుప్తులో చాలామంది మరి ఇజ్రాయేలీల్లో కుంటివారు ఉండొచ్చు కదా, గుడ్డివారు ఉండొచ్చు, షుగర్ పేషెంట్లు ఉండొచ్చు, బీపీ పేషెంట్లు ఉండొచ్చు, నిద్ర మాత్రలు వేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఐసైట్ అద్దాలు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, ఓకే, బ్యాక్ బెల్ట్ పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నప్పుడు అందరూ స్వస్థపడిపోయి బయలుదేరేటప్పటికి ఆ గొర్రెని తినేటప్పటికి దే వర్ ఆల్ హెల్దీ అండ్ రెడీ టు వాక్ ఫర్ అనదర్ 40 years. ఓకే, దే ఆల్ బిగాన్ హెల్దీ, ప్రాస్పరస్, హెల్దీ, అవుట్ ఆఫ్ స్లావరీ. 3 redemptions. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు క్లెయిమ్, యూ క్లెయిమ్. ఎవరెవరు ఏదైతే కావాలో దాన్ని పొందుకోవచ్చు ఇప్పుడు ఈ సీజన్లో. ఓకే, ఇన్ దిస్ సీజన్ ఎవ్వరూ బలహీనలు లేరంట. ఓకే, మీ ఇంట్లో ఎవ్వరు బలహీనలు ఉండకూడదని క్లెయిమ్ చేసుకోండి. ఓల్డ్ ముసలోడు అంటే ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, 90 ఏళ్ళ తాత ఉన్నాడు అనుకోండి, ఓకే, 80 ఏళ్ళ అమ్మమ్మ ఉంది ఇంట్లో, వాళ్ళు కూడా ఆ వృద్ధాప్యములో టకాలను నుంచొని కర్రలు పడేసి నడవసాగారు వాళ్ళు. యు సీ దాట్? సో ఆల్ దీస్ మిరకల్స్ హ్యాపెన్. ఇవన్నీ జరిగాయి. ఆల్ దీస్ మిరకల్స్ హ్యాపెన్. ఎంతమందికి అర్థమవుతుంది? యా, వీ కెనాట్ మిస్ దీస్ థింగ్స్. మీకు ఏది కావాలో అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ లైకింగ్ ఎనీథింగ్, ఏదైనా సపోజ్ ఇప్పుడు అరే ఎనీ ప్రాబ్లం, నాకు ఇంక పెళ్ళవ్వట్లేదు, పిల్లలు పుట్టరు, అప్పుడు దాకా గడ్డు స్త్రీలు అందరూ కూడా యూనో మేబీ ఈ సీజన్ దాటిన తర్వాత వచ్చే 3-4 నెలల్లో ప్రెగ్నెంట్ అయిపోయి ఉండొచ్చు. మేబీ ద బ్యారన్ ఉమెన్ మస్ట్ బి ప్రెగ్నెంట్ కదా. యా, ఆల్ సీజన్స్. నన్ ఆఫ్ ద ఈజిప్షియన్ సిక్నెస్ వాస్ ఇన్ దెమ్. ఒక్క ఐగుప్తు రోగం కూడా వాళ్ళకి రాలేదంట. ఎందుకంటే ఆయన ఒక నిర్గమ కాండంలో ఒక వచనము చెప్తాడు, మీరు కనుక ఈ కానానికి వెళ్ళినప్పుడు నా వాక్యానుసారంగా నడుచుకుంటే ఐగుప్తుల్లో వచ్చే ఒక్క రోగం కూడా మీకు రానివ్వను. అయితే కొంతమందికి బుద్ధి రావడం కోసము తరాల పాటు కొంత వర్తమానం పంపించడానికి కొన్ని దుర్ఘటనలు జరిగాయి. అక్కడ కోరహ కుమారులు భూమి కంపింపబడి, భూమి సెపరేట్ అయిపోయిన తర్వాత చాలామంది చనిపోతారు. ఓకే, దాని తర్వాత పాములు కరుస్తాయి కొంతమందిని. ఇలాగా కొన్ని ఇన్స్టెంట్ డెత్స్ చాలా జరుగుతాయి. కానీ వ్యాధి అయితే లేదు, నో కాఫ్, నో కోల్డ్. అది ఎలాంటి టెక్నాలజీ అంటే ఈ 40 సంవత్సరాలు వాళ్ళు బట్టలు మాయలేదంట. కెన్ యూ బిలీవ్ ఇట్? వాళ్ళ బట్టలు మాయలేదంట, చెప్పులు అరగలేదంట. ఇంకొకటి, వాళ్ళు సపోజ్ ఇప్పుడు చిన్నపిల్లోడు ఉన్నాడు, చిన్నపిల్లోడికి సపోజ్ 2 సంవత్సరాల చెప్పులు తయారు చేస్తారు ఐగుప్తులో. ఇప్పుడు ఎడారిలో అది చెప్పులు తయారు చేయడం ఉండదు. ఆ చెప్పులు 2 సంవత్సరాలు 4, 5, 6 అవుతున్నప్పుడు వాడి చెప్పులు కూడా పెరుగుతూ ఉన్నాయంట. అదే చెప్పు, బట్టలు కూడా పెరుగుతూ ఉన్నాయంట. చూసారా? ఎందుకంటే జర్నీ కదా, కుట్టించుకోవడానికి ఎన్ని చేయడానికి టైం లేదు. క్లోత్స్ ఆర్ గ్రోయింగ్, సైజుకి తగ్గేటట్టు. ఆ మన్నా తిరిగి మంచి పెరిగే కొలది బట్టలు పెరుగుతున్నాయి. ఓకే, ఒకే జత బట్టలు పెరుగుతున్నాయి, చెప్పులు పెరుగుతున్నాయి. యు సీ దాట్? వ్యాధి లేదు. గాడ్, సంథింగ్ సూపర్ న్యాచురల్, సంథింగ్ పవర్ఫుల్. ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎంతమంది రాసుకుంటున్నారు? యూ కెన్ రైట్ ఆన్ ఆల్ దిస్ థింగ్స్. ఇన్ని జరిగాయా ఈ 40 సంవత్సరాలలో? సో నీకేం కావాలో అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు డబ్బులు ఎక్కువ వచ్చే మార్గం లేదా? కంగారు పడాల్సిన పని లేదు. ప్రభువా, ఈ తక్కువలోనే నా కుటుంబం అంతా సమృద్ధిగా ఉండి చాలా మిగిలిపోయేటట్టు చేయను ఆయన అనాలి. యా, గాడ్ కెన్ డూ దాట్. ఆ టైంలో మన్నా తక్కువ తీసుకున్న వాళ్ళకి తక్కువ అవ్వలేదంట. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో ద రెడెంప్షన్ అంటే ఇక్కడ నుంచి విడుదల అనేది చాలా జరిగాయి. మరి మనం ఈ విడుదల చూస్తే వాళ్ళందరూ స్వస్థపడిపోయారంట. ఓకే, అంటే ద స్ట్రెంగ్త్, ద రెడెంప్షన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇంకా మంచం మీద పడుకున్న తాత, వీల్ చైర్స్ ఏమీ లేవు. ఎవ్రీబడి, అందరూ ఆరోగ్యంగా స్వస్థపడిపోయారు. అంటే మొత్తం ఐగుప్తులో ఉండేటువంటి రోగాలు, దాని మందులు, దాని వైద్యులు అన్నీ వదిలేశారు అనమాట. వీళ్ళంతా బానిసలు కదా. వీళ్ళు వెళ్ళాలంటే అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్ళాలా?
ఐగుప్తీయుల వైద్యుల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ దగ్గర స్లేవరీ వైద్యులు ఉంటారు అనమాట, స్లేవ్స్ వైద్యులు. ఓకే, మేబీ హెల్త్ క్యాంప్స్ ఉంటాయి వాళ్ళకి, అక్కడ వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు. సో దట్స్ హౌ ద సిస్టమ్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు క్లెయిమ్, యూ క్యాన్ క్లెయిమ్. నాకు తెలిసి ఐగుప్తీయులు అనారోగ్యముతో అన్ని అనారోగ్యాలను బలహీనతలు విడిచిపెట్టి ఎలా వచ్చారో అలాగా అనేకులు ఈ తరములో మీరు పొందుకొందురుగాక. లెట్స్ క్లెయిమ్ దిస్. ఓకే, కొంతమంది దరిద్రం, ఓకే, జీవితాంతం దరిద్రమే, వచ్చింది సరిపోవట్లేదు. ఓకే, దాని నుంచి సమృద్ధిలో కొంతమంది బానిసత్వం. వాట్ ఎవర్ యూ వాంట్, యూ క్యాన్ క్లెయిమ్ ఇట్. ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్? మొదటిది ఆరోగ్యము, తర్వాత ఐశ్వర్యము. విల్ క్లెయిమ్ దిస్ టు. ప్రభువా, ఈ ఒళ్ళొప్పుల నుంచి, ఈ తరముల బాధ నుంచి, అప్పుల నుంచి, భార్యాభర్తల గొడవల నుంచి, నా కుమారుడు కుమార్తె ఈ ఆపరేషన్లు, వేదనలు, మానసిక బాధ, వికలాంగులు ఉన్నారా ఈరోజు? నీ కాళ్ళు చేతులు పొడిగైపోతాయా? యూ విల్ బికమ్ లెగ్స్, హ్యాండ్స్ హోల్, యూ విల్ వాక్ అవుట్ ఆఫ్ ద వీల్ చైర్. ఇప్పుడు దాకా నీ తల్లి నీకు సాయం చేసిందా? నీ తండ్రి నీకు సాయం చేశాడా? ఇప్పుడు నువ్వు చేయబోతావు లేచి వాళ్ళకి సహాయం. యూ విల్ స్టార్ట్ డూయింగ్ దోస్ థింగ్స్. సో గాడ్, వాట్ ఎవర్ ప్రామిస్, యూ క్లెయిమ్ ఇట్ టుడే. దిస్ ఈస్ ద సీజన్. కమ్ ఆన్, క్లెయిమ్ వాట్ ఎవర్ యూ వాంట్. అయ్యా, ఈ నిరుద్యోగానికి నేను అంతం పెట్టాలి నాయన, ఈ అద్దెంట్లోంచి నేను బయటికి రావాలా, ఈ అప్పుల్లోంచి బయటికి రావాలా, ఈ రోగాల్లోంచి బయటికి రావాలా, ఈ ఈ ఈ పాప ఊబిలో కూరుకుపోయాను నాయన, ఈ దురలవాట్లలో కూరుకుపోయాను, ఈ బానిసత్వంలో కూరుకుపోయాను, డ్రగ్స్కి బానిస అయిపోయాను, త్రాగుడికి బానిస అయిపోయాను, సిగరెట్కి బానిస అయిపోయాను, అయ్యా పాపానికి బానిస అయిపోయాను, బయటికి రాలేకపోతున్నాను. గివ్ మీ పవర్ టు కమ్ అవుట్, ఓ లార్డ్, గివ్ మీ పవర్ టు కమ్ అవుట్. అయ్యా, నేను చేతికి సంపాదించలేకపోతున్నాను, ఎంత సంపాదించినా అంతా వెళ్ళిపోతూనే ఉంది. ఈరోజు నన్ను ఆశీర్వదించి ఇజ్రాయేలీలకు ఇచ్చినట్టు నా కష్టం, ఎంత కష్టపడినా నాకు చాలా కొంచెమే వస్తుంది. గాడ్, గివ్ ఇట్ బ్యాక్ లార్డ్. ఈరోజు నుంచి బహు సమృద్ధి వారికి దయచేయండి, పరిపూర్ణ స్వస్థత, మానసిక శాంతి దయచేయండి, విశ్రాంతిని దయచేయండి. గివ్ దెమ్ పీస్, మేక్ దెమ్ ఫ్రూట్ఫుల్, బ్లెస్ దెమ్. ఎవరికైతే వాగ్దానాలు ఇచ్చి నెరవేరు అనుకుంటారు, లార్డ్ ఫుల్ఫిల్ దోస్ ప్రామిసెస్. ఈరోజు వాగ్దానం ఫ్రెష్గా జ్ఞాపకం చేయండి లార్డ్. రిమైండ్ దట్ ప్రామిసెస్ ఫ్రెష్లీ అండ్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ దర్ లైఫ్. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.